చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్లీ బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటే నువ్వు నేను ఒకటేలే తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే ఒకటే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఈ వీడియో పెట్టడానికి కారణం అయితే ఏంటంటే, నాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వచ్చి 4 నెలలైంది కోటికి వచ్చి. ఈవేళ ఈరోజు మా కూతురు ఫోన్ చేసి నా దిక్కు చూసి ఏం చెప్పకుండా కళ్ళల్లో నీళ్లు దింపుతుంటే నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయినాయి ఫ్రెండ్స్. ఏమ్మా అంటే, ఎప్పుడు వస్తావు అనే సమాధానం అడిగింది. కానీ మనం వచ్చి 4 నెలలు అయింది. 4 నెలలకు మనం ఎలా వెళ్ళగలుగుతాం? కానీ నా కూతురు ఆ మాట్లాడగానే ఎక్కల లేని బాధ వచ్చేసింది. ఎందుకురా ఈ జీవితాలు, మనం ఇక్కడ పిల్లలు అక్కడ. ఇలాంటి సిచ్యువేషన్ ఫ్రెండ్స్ ఎవరికి రాకూడదు. నేనైతే వచ్చినా కానీ 4 నెలలు అయితే చేసుకుంటూ వచ్చాను. మా కూతురు అలా తలకే నాకు ఎలానో అనిపించింది. కానీ మనకి ఇంటికాడ సమస్యలు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఏమీ చేయలేము ఫ్రెండ్స్. ఆ బాధ్యతల కోసం కొన్ని బాధలు, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలని ఎలా చెప్తారో అలా చేయాల్సింది వస్తుంది. కానీ మనమైతే ఏం చేసేదానికి లేదు. నాకైతే ఈ వీడియోలో ఏడవలేకున్నా కానీ సపరేట్గా అయితే చాలా బాధపడినాను ఫ్రెండ్స్. నిజంగా ఏడ్చుకున్నా ఫోన్ కట్ చేసి. ఎందుకురా ఈ జీవితాలు. కానీ నేనైతే ఒక్కటైతే బాగా చెప్పగలుగుతున్నా ఫ్రెండ్స్, అప్పులు చేసైతే ఇల్లు అయితే కట్టుకోవద్దు ఫ్రెండ్స్. అప్పు చేసి ఇండ్లు కట్టుకోవడం వల్ల మనం ఏమనుకుంటామంటే, అప్పు చేసి ఇండ్లు కట్టుకోవడం వల్ల హ్యాపీ అనిపించాలి, ఇంట్లో సంతోషంగా ఉంటాం. కానీ నెల ఎలా వెళ్ళి అలా వచ్చేస్తుంది. నెలలు పెరుగుతూ ఉంటాయి కానీ మన ఇన్కమ్ అనేది ఉండదు. ఇన్కమ్ తగ్గిపోయినప్పుడు ఇట్లా ఫ్యామిలీని ఇట్లా ఈ అప్పులను బ్యాలెన్స్ చేయాలంటే ఇలా నాలాగా బయటికి రావాలి. నాకు ఈ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినాయి. ఈ అవకాశం లేక ఇంటికాడ అప్పులు చేసి ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. ఈరోజు అదే నాకు అప్పు కానీ కాకపోయిందంటే ఈరోజు మళ్ళీ కోర్టుకు వచ్చేవాడినే కాదు. మనకి ఇల్లు ఉండాలని ఉన్న ఇల్లు తీసుకొని కొత్త ఇల్లు కట్టుకోవడం వల్ల కాస్త అప్పు అయింది. ఆ అప్పేమి నాకేం పెద్ద ఇదేం కాదు. కానీ ఇంకోటి కానీ దయచేసి అప్పు అయితే మనం చెయ్యవద్దు. మన దగ్గర ఉన్న డబ్బులు ఇంకొకరికి అప్పులు అయితే ఇవ్వవద్దు. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు నిజాయితీగా మాట్లాడే వాళ్ళకు డబ్బులు ఇవ్వలేరు. ఇష్టానుసారం మాట్లాడే వాళ్ళకైతే కట్టగలుగుతారు. ఈరోజు నా కూతురు అలా ఏడుస్తుందంటే కారణం, నేను ఉన్న డబ్బులు ఇచ్చుకొని ఎవడు ఇయ్యక ఆ డబ్బులు వస్తాయిలేని నేను ఇంటికి పెట్టుకోవడం వల్ల ఇలా అయిపోయింది. ఆ డబ్బులను నమ్ముకొని ఇంట్లోడికి చేసిన రావాల్సిన డబ్బులు ఏమో రాలేదు. అవి ఇంకా ఇప్పుడే రావు, ఈ వడ్డీలు పెరిగిపోతాయని ఆ టెన్షన్తో ఇక్కడ పరిగెట్టుకుంటూ అయితే వచ్చింది. కానీ నా కూతురు ఈరోజు ఏడుస్తుంటే ఆ బాధ చెప్పుకోలేను. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. దయచేసి ఇల్లులు కట్టుకొని అప్పులు అయితే చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఓకే.